ప్రజలకి ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఎవరైతే యోగా ప్రేమికులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచం అంతా కూడా యోగాకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరం కూడా ఈరోజు తెలుసుకున్నాం. దీని వలన ఎన్నో లాభాలు వస్తాయి. ఎవరు ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయించి ఈ దేశానికి సహకరించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. మనిషి యోగా చేస్తే మనసు శాంతిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం బాగుండి మంచి ఆలోచనలు వచ్చి ఈరోజు పనిచేసే శక్తి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా దేశానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈరోజు యోగాకి దేశ అభివృద్ధికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాని మానవ జీవితంలో ఒక భాగంగా తీసుకోవాలి. దీనికి ప్రభుత్వాలు కూడా తోడ్పాటునిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యోగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమోట్ చేయడానికి ఒక సబ్ కమిటీని కూడా వేసి ఈరోజు విద్యార్థులకి విద్యాదశ నుంచే యోగాని ఒక భాగంగా చేయాలని, మిగిలినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ యోగా సెంటర్స్ పెట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. దీనికి స్పోర్ట్సు, ఎడ్యుకేషను, హెల్త్ ఈ 3 విభాగాలకు కలిపి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించడం. ఇప్పటికే మేము ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ఒక మంచి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చి ఈ యోగా మీద సమగ్రంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాల్గొనే విధంగా కార్యక్రమాలు చేయడానికి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ దీన్ని మానవ జీవితంలో ఒక అంశంగా ప్రతి ఒక్కరూ తీసుకొని ముందుకు వెళ్ళాలని, ఆ రకంగా సమాజం వెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.